నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 మిడ్ డే డిబేట్. జస్ట్ 15 నెలల కాలంలోనే బీఎస్పీలో చేరారు. ఆ 15 నెలలు అయిందో లేదో తిరిగి బయటకు వచ్చేశారు. ఎందుకు ఆ 15 నెలల కాలంలో అసలు ఏం జరిగింది? లేదా కొత్త బహుజన పార్టీ అంటూ ఏమైనా పెడుతున్నారా? తెలుసుకుందాం. ఇలాంటి వివరాలు మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు గారు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం అండి. 15 నెలలు అయింది, వెళ్ళారు, ఏరి కోరి వెళ్ళారు పార్టీకి. చాలా ఇష్టంతోనే వెళ్ళారు. అంటే మీకు అసలు ఏ రాజకీయ పార్టీలు నచ్చాయో నచ్చలేదో తెలియదు, కానీ బీఎస్పీ మాత్రం నచ్చి వెళ్ళానని చెప్పారు. ఎందుకు 15 నెలలు కూడా అవగానే పట్టుమని 15 నెలలు కూడా ఉండకుండానే బయటకు వచ్చేసారు? ఇందులో ముఖ్యంగా ఏమంటే ఏ ఉద్దేశంతో పార్టీలోకి వెళ్ళామో అవి నెరవేరటానికి కొన్ని అవరోధాలు ఏర్పడినప్పుడు మన ఉద్దేశాలు ఏవైతే మన లక్ష్యం ఏదుందో ఆ లక్ష్యం ఖచ్చితంగా మనం సాధించాలంటే మరి అడ్డంకులు వచ్చినప్పుడు అడ్డంకులు లేని విధంగా మరొక పద్ధతిలో మరొక పార్టీ ద్వారా మరొక వేదిక ద్వారా నేను వెళ్ళాలని చెప్పి బయటికి రావడం జరిగింది. ఇప్పుడు మీరు అసలు ఎందుకు చేరాను అనేది కనుక తెలుసుకుంటే, మీరు ఈ పార్టీలో ఎందుకు చేరాను, బహుజన సమాజ్ పార్టీలో, మరి వేరే పార్టీలు ఎందుకు చేరలేదు? చాలా పార్టీలు ఉన్నాయి కదా, బీజేపీ ఉంది, వైసీపీ ఉంది, జనసేన ఉంది, టీడీపీ ఉంది. ఇన్ని పార్టీలు ఉండగా అసలు ఎటువంటి ఉనికి లేని బహుజన పార్టీలో బీఎస్పీలో ఎందుకు చేరారు? ఇప్పుడు ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే, ఒక వివిధ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశాను, పోలీస్ కమిషనర్గా పనిచేశా విశాఖపట్నం సిటీకి, అట్లానే ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా చేశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత రాష్ట్రం విడిపోయినాక కూడా కొన్నాళ్ళు కొనసాగాను. మరి యాంటీ కరప్షన్ బ్యూరో డీజీగా కూడా చేశాను. అయితే నక్సలిజాన్ని డీల్ చేశాం, ఫ్యాక్షనిజాన్ని డీల్ చేశాం, రౌడీయిజాన్ని డీల్ చేశాం, మరి క్యాస్ట్ బేస్డ్ వైలెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డీల్ చేశాం. రకరకాలైనటువంటి మరి సామాజిక పరిస్థితుల్లో ప్రజలు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళకు ఉన్న కష్టాలేంటి, నష్టాలేంటి, మరి రాజకీయ నాయకులు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు, వాళ్ళకు ఉన్నటువంటి అన్ని చూశాను. చూసిన మీదట మనకు కనపడుతుంది ఏంటంటే, ధనికులు అవుతున్నారు, పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అయిపోతున్నారు. మనం డెవలప్మెంట్ జరిగిందని అంటున్నాము, మరి ఆ డెవలప్మెంట్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న డెవలప్మెంట్ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మిగిలిన చోట లేదు. మరి అది ఆదిలాబాద్లోనూ లేదు, శ్రీకాకుళంలో లేదు, అనంతపూర్లో కూడా లేదు. సో ఎందుకు ఇలా జరుగుతుంది? మరి మేము గొప్పగా అభివృద్ధి చేస్తున్నామని చెప్తారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే, కొన్ని వర్గాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి, మరి సంక్షేమానికి దూరంగా ఉన్నాయి, చాలా ఆర్థిక ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు, మరి సామాజికంగా కూడా గౌరవం లేని పరిస్థితుల్లో కొన్ని వర్గాలు బతుకుతున్నాయని చెప్పి, దీనికి కారణం ఏమిటా అని చెప్పి నేను శోధించాను. జనరల్గా నేను పోలీస్ ఆఫీసర్ని కాబట్టి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం కదా. సో అదే విధంగా నేను పోలీసు ఇన్వెస్టిగేషన్ వల్ల పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర్యం నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపుగా 242 కులాలు ఉన్నాయండి. 242 కులాల్లో దాదాపుగా 200 కులాలు ఇంతవరకు అసెంబ్లీలో అడుగుపెట్టలే. కొన్ని కులాలు రాజకీయంగా దేదీప్యమానంగా వెలిగిన కులాలు ఇప్పుడు అసలు రాజకీయంగా వాళ్ళ ఆచూకీ లేదు. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎప్పుడైతే అసెంబ్లీలో ప్రజలకు స్థానం ఉండదో ఖచ్చితంగా వాళ్ళ యొక్క బాగోగులు చూసేవాళ్ళు ఉండరు. సో ఈ రాజ్య వ్యవస్థలో మన రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ అనేది చాలా ప్రధానమైనటువంటి అంగం. మనకి అసెంబ్లీయే ఒక చీఫ్ మినిస్టర్ని నిర్ణయిస్తుంది, మరి పాలనా వర్గం అంతా వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చూస్తే 2 కులాలు వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. 32 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు, 35 మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు, 77 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ 175. సో జనాభా తక్కువ. రెడ్లు కమ్మలు జనాభా చూస్తే 88%. గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి చేసిన సర్వే మా దగ్గర ఉంది, మాకు బయటకు వచ్చింది. ఇది సర్వే మీరు కూడా తర్వాత చూడొచ్చు. ఈ సర్వే ప్రకారం కమ్మలు ఉంది 3.31% మాత్రమే, రెడ్లున్నది 4.82%, ఇద్దరు కలిపి ఉన్నది 8%. కానీ అసెంబ్లీలో 77 ఎమ్మెల్యేస్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి 175
అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలు ఉన్నటువంటి దానిలో 8% ఎంతమంది ఉండాలండి? ఓ 15 మంది కన్నా ఎక్కువ ఎమ్మెల్యేలు ఉండటానికి లేదు. 15 మందిలో 77 మంది ఉన్నారు. మరి వేరే వర్గాల వాళ్ళు చూసుకుంటే, బీసీలు చూసుకుంటే 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో కూడా 8 మంది ఎమ్మెల్యేల్లో వాళ్ళ భార్యలు కానీ భర్తలు కానీ కమ్మ కులానికి చెందిన వాళ్ళే. చాలా డిఫరెంట్. ఇది ఈ సామాజిక కోణం అర్థం చేసుకోవాలి. 8 మంది బీసీ మంత్రులు ఉంటే అందులో 4 బీసీ మంత్రుల భార్యలు కానీ భర్తలు కానీ కమ్మ వాళ్ళే ఉన్నారు. అంటే ఏంటి, ఇది సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ సమ్వేర్. అంటే ఒక కుమ్మరి సామాజిక వర్గం నుంచి ఇంతవరకు ఎవరు అడుగులు పెట్టలేదు, మంగళ సామాజిక వర్గం నుంచి లేదు, ఒడ్డర్లు చాలా గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు, వాళ్ళ నుంచి ఎమ్మెల్యేలు లేరు, చాకలి వర్గం నుంచి ఎమ్మెల్యేలు లేరు. మరి వీళ్ళ పాపులేషన్ ఏమైనా తక్కువ ఉందా అంటే పద్మశాలీలు కానీ వివిధ రకాలైనటువంటి బీసీ వర్గాల పాపులేషను చాలా చాలా ఎక్కువ. ఇప్పుడు వాల్మీకి బోయలని ఉన్నారు మన దగ్గర, వాళ్ళు పాపులేషన్ 13 లక్షలు. మరి 13 లక్షలు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఒకళ్ళిద్దరే. అదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 14 లక్షలని జగన్మోహన్ రెడ్డి సర్వేలో చేరింది. 14 లక్షలు అంటే మరి రెడ్లు ఉన్నది 20 లక్షలు మాత్రమే. వీళ్ళకన్నా ఎక్కువ ఉన్న షేక్ కులం 24 లక్షలు ఉన్నారు. బీసీ ఈ కింద వస్తారు వాళ్ళు. వాళ్ళ నుంచి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? మొత్తం ముస్లింలు 2-3 తప్పితే ఎమ్మెల్యేలు ఉండరు ఏ అసెంబ్లీలో. సో ఈ రకంగా మీరు చూసుకుంటే దూదేకలు 4.5 లక్షల మంది ఉన్నారు ఈ నివేదిక ప్రకారం. 1.05% పాపులేషన్. ఇంతవరకు ఒకళ్ళు ఎమ్మెల్యేలు కాలేదు దూదేకల కులం నుంచి. సో ఇట్లా మీరు ఏ కులం తీసుకున్నా, ఒడ్డర్లు దాదాపుగా 10 లక్షలు, వాళ్ళది 2.28%. ఏ కులం తీసుకున్నా ఈ కులాల నుంచి అసెంబ్లీలో ఎప్పుడైతే అడుగు పెట్టలేదో వాళ్ళకి సంబంధించిన పాలసీలు రావు, వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఉండరు. ఇప్పుడు బీసీలు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 2902 మంది మొత్తం ఎమ్మెల్యేలు అయితే బీసీలు కేవలం 498 మంది అయితే రెడ్డి కమ్మ కులాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు 1207 మంది అయ్యారు. సో నా పొలిటికల్ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఈ 2 కులాల వాళ్ళే డామినేట్ చేస్తున్నారు. ఈ డామినేట్ చేయటం వల్ల మనం జనరల్గా ఏమనుకుంటామంటే ఆధిపత్య కులం, బ్రాహ్మణ కులం వాళ్ళంతా అగ్రవర్ణాలు అని చెప్పి అనుకుంటాం. వాళ్ళ మీద కూడా ఏంటంటే వాళ్ళు డామినేట్ చేశారు. డామినేట్ చేసింది కూడా వాస్తవమే. ఈ స్వాతంత్రం వచ్చిన కొన్ని నాళ్లలో బ్రాహ్మణ ఆధిపత్యమే సాగింది. అందుకనే మన ఏపీ 13 జిల్లాల అసెంబ్లీలో 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 1952లో. 55లో 16 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మరి 62లో 14 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. 1983 ఎన్టీ రామారావు రాగానే ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యే కాల, 0. ఆ తర్వాత నుంచి 1-2 ఎమ్మెల్యేలు మాత్రమే అయ్యారు. మరి ఎవరో ఒక ఎమ్మెల్యే కూడా వాళ్ళ సామాజిక వర్గం, భర్త సామాజిక వర్గం వేరే అని చెప్తున్నారు. మరి ఏ కేటగిరీలో వేస్తారో నాకు తెలియదు. కానీ మొత్తం మీద బ్రాహ్మిన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్న ఎమ్మెల్యేలు కూడా మరి నాకు ఈ మధ్యకాలంలో ఎవరు పెద్దగా కనపట్ల. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు ఒక అలనాడు బ్రహ్మాండంగా బ్రాహ్మణ ప్రాతినిధ్యం ఉన్నటువంటి అసెంబ్లీ మనం చీఫ్ మినిస్టర్ అయిన టంగుటూరి ప్రకాశం పంతులు గారిని చూసాం. మరి తెలంగాణలో బూర్గుల రామకృష్ణరావు గారిని చూసాం. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు అడ్రస్ లేదు రాజకీయంగా ఎప్పుడైతే ఒక కులానికి అడ్రస్ ఉండదో వాళ్ళు పేదరికంలో మగ్గుతారు. అందులో అసలు మీరు ఏం చూసుకోక్కర్లే, వాళ్ళదంతా క్లాస్ 3, క్లాస్ 4 జాబ్స్కే లిమిట్ అవుతారు. అది ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ కావచ్చు. అయితే అదృష్టం బాగుండి, సాఫ్ట్వేర్ బాగుండి వెళ్తే అమెరికా వెళ్లాల్సిందే తప్పిస్తే ఇక్కడ ఏ రకంగా బ్రహ్మాండంగా బతికే పరిస్థితులు బ్రాహ్మిన్స్కి లేనట్టు. ఎందుకంటే ఎవరు లేరు. అంటే మై పాయింట్ హియర్ ఈజ్ ఒక 2 కులాలు మాత్రమే అసెంబ్లీని ఆక్రమించాయి. సో 1983 వరకు రెడ్ల ఆధిపత్యం సాగింది. 83 నుంచి కమ్మారెడ్ల ఆధిపత్యం సాగింది. ఇది కాంశీరామ్ ఆయన ఎప్పుడో చెప్పాడు అనమాట. ఆయన ఏమన్నా అంటే అని చెప్పారు 84లోనే ఆయన చెప్పాడు. ఇక్కడ ఉండే ప్రభుత్వాలు కమ్మారెడ్డి పార్టీలు కానీ రెడ్డి కమ్మ పార్టీలు కానీ ఉంటాయి. ఇక్కడ బహుజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఇక్కడ
రాజకీయంగా అణచివేతకు గురవుతారు కాబట్టి ఆయన బహుజన్ సమాజ్ పార్టీ పెట్టాడు కాబట్టి ఆ దృష్టితో నేను ఆ పార్టీలో చేరి అది నాకు నినాదం నచ్చింది. ఇప్పటికి కూడా నాకు కాంశీరామ్ పాత్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. దట్ ఇస్ ఎ నోబుల్ పాత్. ఆ పాత్లో నేను ఫాలో అవుతా. ఓకే, ఫాలో అవుతున్నారు అంతవరకు ఓకే. మీరు సర్వీస్లో ఉన్నప్పటి నుంచి కమిషనర్గా, ఆర్టీసీ ఎండీగా, కమిషనర్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ప్రజలు ఏంటి ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారని చూశారు. అధికారులు ఎలా మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు, ఎక్కడ ఎటువంటి అన్యాయం జరుగుతుంది, ఎవరికి ఎక్కువగా ఆధిపత్యం జరిగింది, ఎక్కువగా ఆధిపత్యంలో ఉన్నారు, ఫస్ట్ నుంచి వస్తుంటే బ్రాహ్మణుల నుంచి వాళ్ళు ఇప్పుడు జీరో అయిపోయారు, ఇప్పుడు ఎవరెవరు ఎక్కువ ఉన్నారు అనేది మీరే చెప్తున్నారు. మరి ఇంత తెలిసి కూడా అది ఫాలో అవుతూ ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? అదే కదా, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఓకే, ఇంతమంది ఇన్ని రోజుల నుంచి చేయలేనిది మీ వల్ల సాధ్యమవుతుందా? ఇప్పుడు మనకి ప్రజలకి సమస్య అర్థం కావాలి. సమస్య అర్థమైతే పరిష్కార మార్గం దొరుకుతుంది. సో నేను ఐఎమ్ ట్రైంగ్ టు డిఫైన్ ది ప్రాబ్లం. ఈ 2 కుల నాయకుల ఆధిపత్యంలో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం, యంత్రాంగం, వ్యాపారాలు, మీడియా అంతా వాళ్ళ గుప్పెట్లో ఉంది కాబట్టి మిగిలిన ప్రజలు దుర్భర దారిద్ర్యంలోకి నెట్టివేస్తున్నారు. ఆత్మగౌరవం లేని జీవన విధానాన్ని వాళ్ళు పాటించే పరిస్థితులు ఏర్పడినాయి కాబట్టి ఇది ప్రజలకి తెలియచెప్పాలి. ఒకసారి మనం అసలు డిఫైన్ చేయాలండి. ఇది కోవిడ్ మహమ్మారి లాగా ఎలా ఉంది రాజకీయం, వీళ్ళు చేస్తున్నారు. ఎప్పుడైతే మనం ఇది ఒక మహమ్మారి అని తెలుసుకుంటామో దానికి తగిన విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం, జనాలకు వచ్చేస్తాయి ఇవి. సో నాబొట్టువాడు ఏం చేశాడంటే అందుకే ఆ పార్టీలో నేను చేరాల. ఇప్పుడు ఆల్రెడీ ఒక టీడీపీ పార్టీ ఉందనుకోండి, అది ఏ కులం ఆధిపత్యం ఉందో తెలుసు. అలానే వైసీపీ ఏ కులం ఆధిపత్యం ఉందో తెలుసు. తర్వాత బీజేపీ మరి దేశ స్థాయిలో ఏ కులం ఆధిపత్యంలో ఉంది, ఇక్కడ ఏ కులం ఆధిపత్యంలో ఉందో తెలుసు. మరి జనసేనలో చేరుతున్నారా? సో జనసేన వచ్చేటప్పటికి ప్రాబ్లం ఏమొచ్చిందంటే, జనసేన ఎవరైతే ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రజల యొక్క కష్టాలు పాలు చేసే రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీలతో కలిసిన ఆయనతో మనం కలలేం కదా. పార్టీలతో ఆయన కలిశారంటున్నారు కానీ ప్రజలకు ఎంతవరకు సేవ చేస్తున్నారు, ఎంతవరకు ఉపయోగపడుతున్నారు అనే విషయాలు కూడా మీరు చూస్తున్నారు కదా. ఇటు నెగిటివ్ చూసినప్పుడు పాజిటివ్ కూడా చూడాలి కదా. ఆయన ఏ విధంగా ప్రజలకు దగ్గర అయ్యాడు, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని 10 ఏళ్ళు శ్రమించి డిప్యూటీ సీఎం ఇవాళ అయ్యారు అని అంటే ప్రజలు మెచ్చే కదా ఆయన అయ్యారు. మరి ప్రజలకు ఇంత సేవ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు అన్నారు ప్రజలకి ఇలాంటివి తెలియట్లేదు, తెలియాలి కాబట్టి నేను వచ్చాను అంటున్నారు. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు కదా, మరి ఆయన పార్టీలో చేరొచ్చు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ అధికారం ఉన్న పార్టీలతో చేరాడు. నేను రాజకీయ అధికారం లేని వర్గాల గురించి మాట్లాడుతున్నాను. ఆయన ఈ వర్గాలతో చేరితే, ఈ వర్గాల కోసం కృషి చేస్తే అప్పుడు ఆయనతో మనం చేరటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రజల్లో మార్పు రాదు. ప్రజలకు న్యాయం జరగాలంటే ఎట్లా? ఎవరైతే ప్రజలకి అన్యాయం చేస్తున్నారో, ఏ అవినీతిలో కూరుకుపోయారన్నారో, లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడుతున్నారో ఆ పార్టీలతో ఆయన అంటగాగుతున్నాడు. ఆయన ప్రజలకి ఏ న్యాయం చేస్తాడు? ఆయనకున్న ఇమేజ్ కూడా పోతుంది దానివల్లనే. అందువల్ల ఈ రోజున ఏంటంటే ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే రాజకీయ ఆధిపత్యానికి బలైన వర్గాలు ఏవైతే కులాలు ఉన్నాయో ఆ కులాల తరపున పవన్ కళ్యాణ్ ఉంటేనే పవన్ కళ్యాణ్కి కూడా రాజ్యాధికారం సిద్ధిస్తుంది. ఇప్పుడు ఆయనకేం రాజ్యాధికారం పెద్ద గొప్పగా లేదు. ఆయన ఏం చీఫ్ మినిస్టర్ కాదు. ఆయన సరే చీఫ్ మినిస్టర్ కాదు అంటున్నారు. జనసేనని పవన్ కళ్యాణ్ పక్కన పెడదాము. ఇప్పటికి 4 సార్లు సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు. అంటే మరి ఆయన పాలన నచ్చక మళ్ళీ ఆయన్ని ఎన్నుకుంటున్నారా? ఆయన పార్టీలో చేరొచ్చు కదా. ఆయన నచ్చకపోతే నిజంగా ప్రజలు ఇవాళకి ఆయన ఎన్నుకోరు కదా. ఎందుకు ఆయన ఎన్నిసార్లు సీఎం అయ్యాడు? మన భారతదేశంలో సమస్య ఏంటంటే ప్రజల్లో, ముఖ్యంగా ఈ వర్గాల్లో ఎవరు నష్టం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లే. ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు పాలన చూస్తే 2 సార్లు ముఖ్యమంత్రి వరుసగా అయ్యాడు ఆయన. అప్పటి పాలన, ఆయనకున్నటువంటి పేరుకు కానీ చేసే పద్ధతికి కానీ ఇప్పటిదానికి సంబంధమే లేదు. అప్పుడు నేను జిల్లా ఎస్పీగా పనిచేశాను. అప్పుడు శాంతి భద్రతల పరిరక్షణ కానీ లేకపోతే ఏ రకంలో అయినా కలెక్టర్లు అయినా ఎస్పీలైనా పనిచేసిన తీరులో మేము ఒక పద్ధతి ప్రకారం యాజ్ పర్ నామ్స్ ప్రజల కోసం పనిచేసేవాళ్ళం. 2014 నుంచి మనం ఎప్పుడైతే స్టేట్ సెపరేట్ అయిందో అక్కడి నుంచి పాలనా తీరులు పూర్తిగా మారిపోయినాయి. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ పాలనా తీరులో
రాజకీయ నాయకుల ప్రాబల్యం పెరిగి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి, ఎంత అధ్వాన్నంగా పాలన ఉందో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకానొక నియోజకవర్గంలో ఒక క్వారీ ఉంటే ఆ క్వారీలో ఇప్పుడున్న సాంప్రదాయం ఏంటంటే ఆ క్వారీ ఉన్న ఎమ్మెల్యేకి మామూలు ఇవ్వాలి. వాళ్ళు ఇస్తున్నారు, ఈ గ్రానైట్ వాళ్ళు మామూలు ఇస్తున్నారు. అయితే ఆ గ్రానైట్ ఎక్కడైతే వీళ్ళు తవ్వుతున్నారో, ఆ గ్రావెల్ ఎక్కడ తవ్వుతున్నారో, మెటల్ ఎక్కడ తవ్వుతున్నారో ఆ ప్రాంతం నుంచి లారీ ఇంకో నియోజకవర్గం నుంచి పోతుంది, పక్క నియోజకవర్గం. దారి పోవాలి కదా, ఒకే నియోజకవర్గంలో రోడ్లు ఉండవు కదా. ఈ ఒక ఎమ్మెల్యే నా నియోజకవర్గంలోంచి మీ లారీ పోతుంది కాబట్టి నాకు కూడా మామూలు ఇవ్వాలని చెప్పి పంచాయతీ పెట్టాడు. ఇది చంద్రబాబు పాలనకి ఏం నిదర్శనం, ఇది పవన్ కళ్యాణ్ పాలనకి ఏం నిదర్శనం? నేను ఇందాక చెప్పింది, ఒక ఆయన టీడీపీ ఎమ్మెల్యే, ఇంకో ఆయన జనసేన ఎమ్మెల్యే. ఏం చెప్పాలా వీళ్ళిద్దరి గురించి? మరి వీళ్ళ పాలన ఏ రకంగా బాగున్నట్టు? ఇంకోటి చెప్తా మీకు, ఈ రోజున ఎస్ఐల పోస్టింగు, లేకపోతే తహసీల్దార్ల పోస్టింగ్, ఎంఆర్ఓల పోస్టింగ్లు ఎమ్మెల్యే చేతుల్లో ఉన్నాయి. మా కాలంలో మేము వేసాం. వాళ్ళు ఏదైనా కంప్లైంట్ ఉంటే చెప్పేవాళ్ళు, మేము ఆ కంప్లైంట్ని వెరిఫై చేసి సబ్ ఇన్స్పెక్టర్ తీరు బాగోపోతే చర్య తీసుకునేవాళ్ళం. బాగుంటే చెప్పేవాళ్ళం, మీరు తప్పండి, మా సబ్ ఇన్స్పెక్టర్ ఈజ్ రైట్ అని చెప్పేవాళ్ళం. అందువల్ల ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు జిల్లా కలెక్టర్లు కానీ, జిల్లా ఎస్పీలు కానీ, డీజీపీ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ చట్ట ప్రకారం పనిచేసే రోజులు లేవు. ఇప్పుడు మరి పాలన బాగుందని ఎట్లా చెప్పాలా? ఆయన ఎన్నుకుంటున్నారు, అదే ప్రజలు తెలుసుకోవాలి. ఇప్పుడు మన దేశంలో ఏమైపోయిందంటే రెడ్డి కమ్మల మధ్య పార్టీలు నడుస్తుంటే ప్రజలకు తప్పగా ఒకసారి రెడ్డి గారిని గెలిపించి ఆయన బాగోలేదని ఆయన్ని ఓడించి, ఈసారి చౌదరి గారిని గెలిపించి మళ్ళీ ఈయన లేదని ఆల్టర్నేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ తెలియక. నేను అందుకే చెప్తున్నా, మేము ఆ విషయమే ప్రజలకు చెప్తాం. సరే పవన్ కళ్యాణ్ ఉన్నా అంటే ఆయన ఎవరో ఒకళ్ళతో చేరాడు, ఆయన కూర్చుని మరి ఈ వర్గాల గురించి పాటు పడితే 5 సంవత్సరాలకు కాదు, 10 సంవత్సరాలకు కాదు, 20 సంవత్సరాలకు ఆయనకు అధికారం వచ్చేది. కూర్చుని పాటు పడాలా, వర్క్ చేయాలా? మరి సేవ అంటే అదే కదా. నాకు 10 సంవత్సరాలు చేశాను, పవర్ రాలేదని వెళ్ళిపోతే ఎట్లా కుదురుతుందండి? నిజాయితీగా పనిచేసి నిజమైన ఇప్పుడు ఈ కార్యకర్తల్ని, సరైన కార్యకర్తల్ని ఎమ్మెల్యేలుగా పెట్టుకుంటేనే కదా పవన్ కళ్యాణ్కి కూడా మంచి పేరు వచ్చేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే, నేను చెప్పిన ఒక చోట ఎమ్మెల్యే చేసిన పనే చెప్తున్నా. ఇది కాకుండా ఈ రోజున కొన్ని చోట గ్యాంబ్లింగ్ క్లబ్బులు నిర్వహిస్తున్నారు. ఆ మామూళ్ళు కూడా పోలీసుల ద్వారా ఎమ్మెల్యేలకి చేరాలి అనేది కూడా కనపడుతుంది. ఇందాక మీకు గ్రానైట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. గ్రానైట్ ఏంటంటే ఒక ఎమ్మెల్యే ఒక చోట ఆయనే కెమెరాలు పెట్టించాడట. ఎందుకు? అక్కడ ఎన్ని లారీలు పోతున్నాయో ఆ నంబర్ ఆయన చెక్ చేసుకుని డబ్బులు తీసుకుంటున్నాడు. అసలు ఈ ఎమ్మెల్యేలు ఎట్లా తయారైపోయారండి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీయా, లేకపోతే వీళ్ళు కలెక్టర్స్ అక్కడ? అండ్ ఒక ఆయన మీద ఆరోపణ ఎట్లుందంటే ఈవెన్ గంజాయి అమ్మకాలు, గుట్కా అమ్మకాలు కూడా నియంత్రిస్తున్నారట వాళ్ళు. దానికి సంబంధించిన మామూళ్ళు కూడా అడుగుతున్నారట. ఇంత చాలా దారుణంగా ఉంది ఎమ్మెల్యేల పనితీరు. ఓకే, అంటే ఇప్పుడు చంద్రబాబు గారు మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు, నేను ప్రత్యక్షంగా చూశాను, ఇవన్నీ ఫేస్ చేశానని మాట్లాడుతున్నారు. మీ ఒక్కరి వల్ల ఇదంతా సాధ్యమవుతుందా? దీన్ని అంతటిని మీరు అడ్డుకోగలరా? అందుకనే నేను ఏమంటానంటే మనం ముందు అసలు ప్రజలకి తెలియాలి కదండి, చెప్పాలా, ఒక వాయిస్ ఉండాలి, వాళ్ళకి అర్థం కావాలా ఈ తెలుసుకునే వాళ్ళకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన కులగాడని చేశాడు. కులగాడని చేసి ఆ రిపోర్ట్ బయట పెట్టలే. ఎందుకంటే రెడ్ల శాతం 4.82% ఉందనే ఆయన అనుకున్నాడు, తక్కువ ఉంది. సరే వీళ్ళు పెడతారా అంటే తర్వాత వీళ్ళు పెట్టలేదు. కారణం ఏంటి? వీళ్ళ జనాభా, కమ్మల జనాభా 3.31, ఇంకా తక్కువ ఉంది రెడ్ల కన్నా. అందువల్ల ఈ ప్రజలకి ఈ విషయం చెప్తా పోతూ ఉంటే పూర్వానికి ఇప్పటికి చాలా తేడా ఉందండి. ఒక 30 years బ్యాక్, 40 years బ్యాక్కి ఇప్పటికీ ప్రజల్లో చదువులు పెరిగాయి, అవగాహన ఉంది. ఈ లీడర్ల మీద అంటే నేను ఒకటి చెప్తున్నా మీకు, ఎవరి మీద గౌరవం అయితే లేదు. ఈ లీడర్ల గురించి వాళ్ళకి తెలుసు. వీళ్ళ ఓట్లు కొనుక్కుంటున్నారు నోట్లు ఇచ్చి. చంద్రబాబు నాయుడు మీరు ఇందాక చెప్పారు, ఆయన మొదటిసారి ఓటుకి ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో చూసుకోండి మీరు. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టాడో చూసుకోండి. ఎలక్షన్ పెరుగుతుంది కానీ తగ్గట్లే. అలాగే జగన్మోహన్ రెడ్డి మ్యాచింగ్ గ్రాంట్ లాగా ఆయన అదే ఖర్చు పెడుతున్నాడు. సో ఈ పోటీ పడి వీళ్ళు ఖర్చు పెట్టే విషయాన్ని ప్రజలకు నేరుగా తెలుసు. కాబట్టి ఈ రోజున నా ఉద్దేశం ఏంటంటే ఈ విషయాన్ని మాట్లాడేవాళ్ళు ఉండాలి. ఈ రోజున ఈ విషయాలు చెప్పేవాళ్ళు లేరు, ఈ విషయాలు బయటికి రావట్లే.
ఎవరి మీడియా వాళ్ళు వాళ్ళదాన్నే హైలైట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అందరూ కూడా రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారు, వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుని అధికారులను కూడా రెండు వైపులా గ్యాంగుల్లాగా తయారు చేసుకుని వీళ్ళ ప్రభుత్వం ఉంటే వాళ్ళని వేధిస్తున్నారు, వాళ్ళ ప్రభుత్వం ఉంటే వీళ్ళని వేధిస్తున్నారు. సో ఇది ప్రజలకి అర్థమయ్యే తరుణం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజున ఈ విషయాన్ని ప్రజలకి తెలియజెప్పడం కోసమే మేము ఈ పార్టీ తరపున పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలకు మెసేజ్ వెళ్తుంది, అందులో డౌట్ లేదు. మీరు ఒక మంచి రిటైర్డ్ ఆఫీసర్, అంత తర్వాత కూడా మంచి ప్రైవేట్ సంస్థలో కూడా మంచి ప్యాకేజ్లో పనిచేశారు. ఎందుకు ఈ రాజకీయాలు ఇవన్నీ ఎందుకు? ఓకే, రాజకీయాల్లోకి వస్తున్నారు. అంతకు ముందు చెప్పిన వాళ్ళందరూ మేము ప్రజలకు సేవ చేస్తాము, ప్రజల్ని ఈ విధంగా చూసుకుంటాము, సేమ్ మీరు మాట్లాడినట్టుగానే చాలా విషయాలు మాట్లాడారు. ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు, అసలు సీఎం అంటే ఇలా ఉండాలా, ప్రజల్ని ఏ విధంగా చూసుకోవాలని అనుకున్న వాళ్ళు ఆ రొంపులో దిగిన తర్వాత ఏమేం చేశారు, ఎలాంటి కేసులు పెట్టుకున్నారు, ఎలాంటి కేసెస్ ఉన్నాయి వాళ్ళ మీద మీకు తెలిసి, మీరు చూస్తున్నారు న్యూస్లో, అందరికీ తెలుసు. మరేంటి మీరు కూడా పార్టీ పెట్టిన తర్వాత నిజాయితీగా నేను ప్రజలకు సేవ చేస్తాను, ప్రజల్ని చూసుకుంటాను అంటున్నారు కదా. పార్టీ పెట్టిన తర్వాత ఆ ముసుగులో మీరు దిగరు అని ఎలా అనుకుంటాం? దిగితే అట్లాగే ప్రజలు దాన్ని తగిన విధమైన బుద్ధి చెప్తారు కదా. ఇప్పుడు చెప్పారు కదా కొంతమందికి, అవుతుంది, అది సేమ్ అవుతుంది. దానికి వన్ షుడ్ బి ప్రిపేర్డ్. దాంట్లో డౌట్. మీ లక్ష్యం ఏంటి? ప్రజలకు సేవ చేయాలనేది లక్ష్యమా? అంతే. అసలు ఈ జరుగుతున్నది ముఖ్యంగానండి, ఇంతవరకు ఎవరు ఏది అనలైజ్ చేసినా ఎట్లా మన పాలిటిక్స్ ఎట్లా నడిచినాయి అంటే గత 30 సంవత్సరాలుగా మీరు చూసుకుంటే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, పేదవాడు ధనికుడు అని నడిచినాయి, లేకపోతే భూస్వామి రైతు కూలి అని నడిచినాయి. అదొక ప్యాటర్న్ అయిపోయింది, కమ్యూనిజం ఇంపాక్ట్ కానీ ఏదైనా కానీ. తర్వాత ఏమొచ్చింది, మనకి ప్రాంతీయవాదం నడిచింది, తెలంగాణ ఆంధ్ర అని. అలానే ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం అని నడిచింది ఎన్టీ రామారావు. ఇట్లా ఇప్పుడు ఫైనల్గా ఏమైపోయిందంటే అభివృద్ధి సంక్షేమం అని నడుస్తుంది. ప్రజలకి ఇప్పుడు హిందుత్వవాదం ఒకటి వచ్చింది, హిందువులు ముస్లింలు అని చెప్పి అక్కడ ఇండో పాకిస్తాన్ గొడవ జరగంగానే ఇక్కడ మన లోపల మోహరింపజేయటం అనేది జరుగుతూ ఉంది. ఇవన్నిటి వెనుక అసలైన కుట్ర ఏంటంటే పెత్తందారీ కులాలు చేసేటువంటి వాళ్ళ అధికారం కోసం చేసేటువంటి పోరాట రూపాలు అన్నమాట ఇవన్నీ. పేదవాడు ధనికుడు అని చెప్పేవాడు ధనిక కులానికి చెందినవాడే ఉద్యమం చేస్తాడు. అలానే ఒక ధనిక కులానికి చెందిన ఎన్టీ రామారావే ఆంధ్రుల ఆత్మగౌరవం అని, కమ్మవారి ఆత్మగౌరవం గురించి ఆయన పోరాటం చేస్తాడు. అలానే ప్రాంతీయవాదం పేరట వెలమ కులానికి చెందినటువంటి తన వాళ్ళకి అధికారం కోసం కేసీఆర్ పోరాటం చేస్తాడు తెలంగాణ. అందుకనే కదా ఇప్పుడు మీకు ఎస్సీలు బీసీలు అందరూ కూడా వ్యతిరేకత వచ్చింది. 1,00,000 మందికి కూడా జనాభా ఉండరండి వెలమలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 1,00,000 మంది ఉంటారు. ఈ రోజున తెలంగాణ అసెంబ్లీలో 13 మంది ఉన్నారు. ఈ విషయాలు కూడా జనాలకు తెలియదు. మీరు అనుకుంటున్నారు నేను చెప్పే విషయాలు ప్రజలకు తెలుసు అని. అసలు ప్రజలకి ఈ విషయాలు తెలియనివ్వండి. ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారు, ఈ కులాల నుంచి ఎమ్మెల్యేలు కాలేదు అనేది ఎవరికి తెలియదు. అసలు వీళ్ళు ఎమ్మెల్యేలు అవ్వాల్సిన అవసరం లేదని ఆ కులాలు అనుకుంటున్నాయి, ఆ పార్టీ నాయకులు కూడా అనుకుంటున్నారు. నాబోటి వాడు పార్టీ టికెట్ అడిగితే మీదే కులం అని అడుగుతారు, మీకు ఎంతమంది ఉన్నారంటారు, మీకు ఎంత డబ్బులు ఉన్నాయి అంటాడు, మీకు ఎవరు ఓట్లు ఇస్తారయ్యా అంటాడు, రానివ్వడు. అట్లా మీకేం చేస్తున్నారంటే ఒక రకమైనటువంటి ఆత్మన్యూనతా భావాన్ని ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నారు. ఈ విషయం మనం చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, తెలియజెప్తే నా ఉద్దేశంలో ఆల్టర్నేటివ్స్ ఆటోమేటిక్గా సమస్యే పరిష్కారాన్ని సూచిస్తుంది. నేను సమస్యను డిఫైన్ చేస్తున్నా, కుల కోణంలోంచే మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఒక రకంగా ఈ రోజున హయ్యర్ పోస్ట్ ఇవ్వాల్సి వచ్చినా, రాజ్యసభ ఎంపీలు ఇవ్వాల్సి వచ్చినా, ఎమ్మెల్సీలు ఇవ్వాల్సి వచ్చినా, ఒక డీజీపీ పోస్ట్ కానీ, చీఫ్ సెక్రటరీ పోస్ట్ కానీ, ఇన్ఫర్మేషన్ కమిషనర్లు కానీ, వైస్ ఛాన్సలర్ వీసీస్ ఆఫ్ వేరియస్ యూనివర్సిటీస్ కానీ మీరు ఏమైనా చూసుకోండి, కులకోణం ఉంది. కాదంటారు చెప్పండి, క్లియర్గా కనపడుతుంది అక్కడ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఆయన ఏం చెప్పాడు, మేనిఫెస్టోలో ఏం చెప్పాడు, ఇంతకీ కులపిచ్చి? నాది కులపిచ్చి కాదు, కుల తత్వ బాధ ఉందన్నమాట. బాధితుడిని కాదు కానీ ఇంతమంది బాధపడుతున్నారు. ఇప్పుడు కులపిచ్చి ఎట్లా తయారైందంటే ఈ రోజున నన్ను అడిగితే ఏ కుల నాయకులు ఉన్నారో, రెడ్డి కుల నాయకులు, కమ్మ కుల నాయకులు, ఈ రోజున వాళ్ళ కులం వాళ్ళు కూడా బాధలు పడే విధంగా ఉంది వాళ్ళ ప్రవర్తన తీరు. నేను మధ్య విన్నాను,
ఒక ఆయన అంటున్నాడు, మరి ఈయన సీఎం అయ్యాడు, ఈయన కొడుకు సీఎం అవుతాడు, ఈయనకే మేము సేవ చేయాలని ఆ కులం వాళ్ళే అంటున్నది విన్నాను నేను. అంటే ఇది బాధ, ఈ అధికార పిచ్చితో కులాన్ని అనే దాన్ని వాడుకునే అధికారాన్ని హస్తంగా చేసుకునేటువంటి పిచ్చిని ప్రజలకు చెప్పాలి మనం. చివరిగా ఏ పార్టీలో కూడా చేరను అని అంటున్నారు, కొత్త బహుజన పార్టీ అని వింటున్నాము. ఏంటి కొత్త బహుజన పార్టీ? ఎలా సో మాకు బీఎస్పీ నుంచి కర్ణాటక నుంచి చాలామంది బీఎస్పీ నుంచి బయటకు వచ్చారు. కొన్ని నెలలు అయింది. వాళ్ళు ఒక పార్టీ పెట్టాలని సూచిస్తున్నారు. వాళ్ళు మేము కలుస్తున్నాం. కర్ణాటక బీఎస్పీ నాయకులు, మేము మాజీ బీఎస్పీ నాయకులు మేము కలుస్తాం. విజయవాడలో 27న మీటింగ్ ఉంటుంది. అక్కడ ఒక కొత్త బహుజన్ పార్టీ గురించి చర్చించుకుంటాం. ఒకవేళ ఆ రోజున వీలైతే ప్రకటన కూడా చేస్తాం. రైట్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ పూర్ణచంద్రరావు గారు, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు కొత్త పార్టీ పెట్టబోతున్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇది వాళ్ళ డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.